చెప్పాడు. అది కూడా నేను దండేసి బయటకు వచ్చిన తర్వాత ఈ జనం అంతా ఎగబడ్డారు. నేను పోయేటప్పుడు ఈ జనం లేరు, వచ్చే జనం ఉన్నారు కానీ నా మీద ఏం ఎగబడలేదు. నేను బయటికి వచ్చినాక నా కారు మీద ఎగబడ్డారు. నా కారును కూడా ఆగం చేయాలని చూశారు. అది ఖరీదు గల కారు కాబట్టి ఆగం కాలేదు. ఆ తర్వాత గొడవలు జరిగినాయి, కొంతమందికి దెబ్బలు తగిలినాయి అని చెప్పారు. తప్పులేదు, నేను కాదంటే దాన్ని మేమేమి సమర్థించట్లా. కానీ వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది రెండు వర్గాల మధ్య సంఘర్షణ, దళిత వర్గాల మధ్య సంఘర్షణ. దళిత క్రైస్తవుల అనే విషయం రఘురామకృష్ణరాజు గారే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరూ సర్టిఫికెట్లు చెక్ చేసి వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో చర్య తీసుకుంటా అన్నారు. తప్పులేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మతం మారిన వాళ్ళకి చట్టం వర్తించదని చెప్పింది. ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి కాదు కదా చట్టం కూడా. ఏమో చెప్పండి, లేకపోతే ప్యానల్లో ఉన్న సభ్యులందరూ చెప్పండి. అయినా వారు చెప్పారు, వాళ్ళకి అధికారం ఉంది. అధికారం ఉండి 57 మందిని అరెస్ట్ చేశారు. మరి రెండు వర్గాల మధ్య కొట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా దెబ్బల దగ్గర ఉంటాయి కదమ్మా. వాళ్ళ కేసులు ఏమైనా తీసుకున్నారా? ఈ రోజు ఈ క్షణం వరకు కూడా వాళ్ళ రిపోర్టులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లా అని మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మిత్రులు చెబుతున్నారు వైసీపీ పార్టీకి ప్రమేయం ఉంది, వైసీపీ పార్టీలు కులాలని మతాలని అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తుంది, వాళ్ళకి దళితుల్లో ఎటువంటి ప్రాముఖ్యత లేదు కాబట్టి దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు విజయ్ గారు. ఇప్పుడు వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు అంటే ఎవరు రెచ్చగొడుతున్నారు? దీని వెనక ఎవరున్నారు అనుకోవాలి? సమస్య విగ్రహాలు ఉన్నాయి, రాముడు వారి విగ్రహాలు ఉన్నాయి, మేము కాదంటలా. వాళ్ళు ఏమన్నారు? గ్రామస్తులు ఈ గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపితమైనది అనేటువంటి దాంట్లో స్పష్టంగా అక్కడ కొంతమంది నాయకుల ఫోటోలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి దానికి ఎందుకంటే నేను చెప్తా ఉన్నా అండి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గతంలో వచ్చినప్పుడు దాడి జరగల కానీ నిన్న మాత్రమే గొడవ జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, విజయభాస్కర్ రెడ్డి గారు దాడిని ఖండించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్షణం వరకు రెండు మతాలకు సంబంధించిన గొడవ జరుగుతా ఉంటే దాన్ని ఇప్పటి వరకు ఖండించినటువంటి పరిస్థితి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లేదు సరే, ఒక్కలన్నా సరే దీని గురించి విజయ్ కిరణ్ గారు మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకొని వస్తాను, బ్రేక్ తర్వాత మనం మాట్లాడదాం. అండ్ మల్లికార్జున్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, బీజేపీ యువ మోర్చా నాయకులు, అంతా కూడా మాట్లాడతాం. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.